హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెండవ ట్రైనింగ్ సెషన్‌లోకి ప్రవేశిస్తున్నాము. ఇంతకుముందే చెప్పినట్టుగా మొదటి ట్రైనింగ్ సెషన్‌లో మనం కేవలం 5 అంటే 5 ప్రోగ్రామింగ్ ప్రాథమిక కాన్సెప్ట్‌లను నేర్చుకున్నాం. వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. కేవలం ఒక గంట. మీకు అవసరమైతే మరి ఒక్కసారి వాటిని వీక్షించండి. దాని ద్వారా ఈ 5 కాన్సెప్ట్‌లని 5 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్‌లని సొం సొంతం చేసుకోండి. కేవలం 1-2 గంటల టైంలో మీరు అది చేయగలుగుతారు. దాని తర్వాతే ఈ ట్రైనింగ్ సెషన్ రెండవ ట్రైనింగ్ సెషన్‌లోకి ప్రవేశించండి. లేనట్టయితే మీరు ఓవర్ స్మార్ట్‌గా ఉండి మీకు థియరీ చూడటం, చదవటం అలవాటు లేనట్టయితే మీరు ఈ ట్రైనింగ్ సెషన్ 2లోకి నేరుగా ప్రవేశించినట్టయితే మీ తలనొప్పిని మీరే పర్చేజ్ చేసి కొనుక్కున్న వాళ్ళవుతారు. ఆ విషయాన్ని గమనించి ముందుకు సాగండి. ఈ రెండవ ట్రైనింగ్ సెషన్‌లో కేవలం 3 అంశాలను వివరించబోతున్నాను. దీంట్లో ఈ రెండవ ట్రైనింగ్ సెషన్‌లోనే మీరు మీ మొదటి పైథాన్ ప్రోగ్రామ్‌ని రాయగలుగుతారు. అది చిన్న ప్రోగ్రామ్ అయినా సరే మీరు ఒక ప్రొఫెషనల్ లాగా పైథాన్ ప్రోగ్రామ్ రాయగలుగుతారు. ఇందులో ప్రస్తావించే 3 అంశాల్లో మొదటిది కంపైలర్ అంటే ఏమిటి? యాక్చువల్‌గా ప్రోగ్రామింగ్‌లోకి ప్రవేశించే ముందుగా మనం కంపైలర్ అంటే ఏంటో క్లుప్తంగా అయినా నేర్చుకోవాలి. ఎందుకంటే కంపైలర్ అనేది లేకుండా ఏ ప్రోగ్రామ్‌లో ఏ ఏ ప్రోగ్రామింగ్ భాషలో కూడా ఒక ప్రోగ్రామ్‌ని అమలు చేయలేము. అందుకోసమే ప్రతి భాషకి కూడా సి కంపైలర్, సి ప్లస్ ప్లస్ కంపైలర్, జావా కంపైలర్, పైథాన్ కంపైలర్ ఈ రకంగా ప్రతి భాషకి కూడా దానికి నిర్దిష్టమైన ఒక కంపైలర్ ఉంటుంది. అంటే కంపైలర్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దీంట్లో క్షుణ్ణంగా వివరిస్తాను. ఇక్కడ సూక్ష్మంగా వివరిస్తాను. ఎందుకంటే మీకు ఏ పదాన్ని నేను పరిచయం చేస్తున్నా దాని గురించి వివరణ మాత్రం ఇచ్చే ముందుకు సాగుతా. వాస్తవానికి కంప్యూటర్ భాష బైనరీ. బైనరీ అంటే 2 అక్షరాలు కలిగిన భాష. 2 అక్షరాలు కలిగిన భాష. ఆ 2 అక్షరాలు ఏంటి? 1, 0. మీకు అనుమానం రావచ్చు. 1, 0తో మన భాషను ఎలాగా ఏర్పాటు చేయగలమని. ప్రతిదానికి గూడా మీరు ఆలోచించినట్టయితే మార్గం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఏ అనే ఒక అక్షరాన్ని తీసుకోండి. బైనరీలో దానికి సంబంధించిన బైనరీ కోడ్ ఇది. బైనరీ కోడ్ ఇది. సపోజ్ ఏ లోయర్ కేస్ అక్షరాన్ని తీసుకోండి. దానికి సంబంధించిన బైనరీ కోడ్ ఇది. లేకపోతే 9 అంకెలు తీసుకోండి. దానికి సంబంధించిన బైనరీ కోడ్ ఇది. లేకపోతే అనే సింబల్ తీసుకోండి. దానికి సంబంధించిన బైనరీ కోడ్ ఇది. ఈ రకంగా మన కీబోర్డ్ మీద చూసే ప్రతి అక్షరానికి, అక్షరం అంటే అప్పర్ కేస్ అవ్వచ్చు, లోయర్ కేస్ అవ్వచ్చు, ఒక అంకె అవ్వచ్చు, ఒక సింబల్ అవ్వచ్చు. ప్రతి దానికి కూడా ఒక బైనరీ కోడ్ ఉంటుంది. అంటే వాస్తవంగా మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనం ఈ రకంగానే నేర్చుకోవాలి. ఈ రకంగానే అంటే వీటిని లో లెవెల్ భాష అంటారు. ఈ లో లెవెల్ భాషలోనే నేర్చుకోవాలంటే ఏ విద్యార్థి కూడా ముందుకు రాడు. ఎందుకంటే చాలా కష్టమైంది. ఒక్క 0 గాని, 1 గాని మారినట్టయితే అది ఒక అక్షరానికి బదులు ఇంకో అక్షరాన్ని సూచిస్తుంది. అందుకని హై లెవెల్ భాషలు సృష్టింపబడ్డాయి. హై లెవెల్ భాషలు అంటే సి, సి ప్లస్, జావా, పైథాన్ ఇవన్నీ కూడా హై లెవెల్ భాషలు. మీరు హై లెవెల్ భాషలు చూసినట్టయితే అన్నీ ఇంగ్లీష్ పోలిన పదాలే ఉంటాయి. ఇంగ్లీష్ పోయిన పదాలు మనం ఉపయోగించే సింబల్స్ ప్లస్, మైనస్ సింబల్స్ ఇవే ఉంటాయి. అయితే వాటిని కంప్యూటర్ నేరుగా అర్థం చేసుకోలేదు. నేరుగా కంప్యూటర్ అర్థం చేసుకోలేదు కాబట్టి అవి మనకు సులభంగా ఉంటాయి గానీ, కంప్యూటర్ నేరుగా అర్థం చేసుకోలేదు. కంప్యూటరు దాని బైనరీ భాషలో అందించిన పదాలనే అది అర్థం చేసుకుంటుంది. అందుకోసం ఇక్కడ ఏమని కావాల్సొస్తుంది? ఒక ట్రాన్స్‌లేటర్ కావాల్సొస్తుంది. సపోజ్ నేను ఒక ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలను. మీరు హిందీ మాత్రమే మాట్లాడగలరు. హిందీ మాత్రమే అర్థం చేసుకోగలరు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక ట్రాన్స్‌లేటర్‌ని అపాయింట్ చేయాలి. ఆ ట్రాన్స్‌లేటరు కి 2 భాషలు తెలిసుండాలి. ఇంగ్లీషు, హిందీ. అప్పుడు మాత్రమే నేను చెప్పింది ఇంగ్లీష్ నుంచి హిందీకి, హిందీ నుంచి ఇంగ్లీష్‌కి అనువదించడం ద్వారా మనం మన భావాలను వ్యక్తం చేసుకోగలుగుతాం. మనం సంభాషించుకోగలుగుతాం. అంటే ఇక్కడ కావాల్సిందెవరు? ట్రాన్స్‌లేటర్. ఇక్కడ అటువంటి పాత్రను పోషించటానికే కంపైలర్, ట్రాన్స్‌లేటర్ దాన్ని కంపైలర్ అంటారు. కంపైలర్ అంటే ట్రాన్స్‌లేటర్ సాఫ్ట్‌వేర్ అని అర్థం చేసుకోండి. దాని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక ప్రోగ్రామింగ్ భాషను నేర్చుకునే ముందర దానికి ప్రాథమిక అంశాలని నేర్చుకోకుండా ముందుకు సాగటం అనేది ఒక గుడ్డివాడి నడక వంటిది. అందుకనే కంపైలర్ అంటే ఏంటి? కేవలం 10 నిమిషాల్లో మీకు పూర్తిగా వివరిస్తాను. రెండో అంశం జీడీబీ ఆన్‌లైన్ కంపైలర్. జీడీబీ ఆన్‌లైన్ కంపైలర్ యాక్చువల్‌గా పైథాన్ కోసం ఒక ఐడిల్ అనే ఒక కంపైలర్ పైథాన్
భాష అందిస్తుంది. దాన్ని మీరు ఉపయోగించొచ్చు. అయితే దానికన్నా సులభంగా మీరు ఉపయోగించాలి అంటే ఆన్‌లైన్ కంపైలర్, జీడీబీ ఆన్‌లైన్ కంపైలర్ అనేది ఒకటి లభిస్తుంది. దాని ద్వారా ఐడిల్ కన్నా గూడా చాలా సులభంగా మీరు జీడీబీ ఆన్‌లైన్ కంపైలర్‌లో పైథాన్ ప్రోగ్రామ్‌లని ఇంప్లిమెంట్ చేయొచ్చు. పైథాన్ ప్రోగ్రామ్‌లే కాదు, అది 20 పైగా భాషల్ని అది సపోర్ట్ చేస్తుంది. అందువల్ల పైథాన్, జావా, సి ప్లస్ జావా స్క్రిప్ట్ ఏ భాషకైనా జీడీబీ ఆన్‌లైన్ కంపైలర్ ఉపయోగపడుతుంది. దాని ద్వారా సులభంగా మీరు ప్రోగ్రాముల్ని అమలు చేయగలుగుతారు. ఆ విధానం కేవలం ఒక 5 నిమిషాల్లో మీరు అది ఎలా ఉపయోగించొచ్చు అన్నది తెలుసుకోగలుగుతారు. అయితే ఇక్కడ ఒక్కటే పరిమితి ఉంది. అదేంటంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడే జీడీబీ ఆన్‌లైన్ కంపైలర్‌ని ఉపయోగించగలుగుతారు. అయితే జీడీబీ ఆన్‌లైన్ కంపైలర్‌ని ఒకసారి ఉపయోగించాక దాని ద్వారా మీరు ప్రోగ్రాముల్ని ఎంత త్వరగా, ఎంత సులభంగా అమలు చేయగలుగుతారో మీరే అర్థం చేసుకోగలుగుతారు. ఓకే. ఇంతవరకు థియరీ. తర్వాత ఇప్పుడు మన మొదటి ప్రోగ్రామ్ PFG1 పైథాన్ ఫీల్ గుడ్ సిరీస్ ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాము. సింపుల్ బయోడేటా. సింపుల్ బయోడేటా అంటే మీకు మన వ్యూహం చెప్తున్నాను. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఇదొక నిచ్చెన అనుకోండి. చిన్న చిన్న మెట్లు ఎక్కుతూనే మనం పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటాం. అందుకని ఒక చిన్న ప్రోగ్రామ్ 3 అంశాలు కలిగిన బయోడేటా. బయోడేటా అంటే మీకు తెలుసు. 3 అంశాలు కలిగిన చిన్న ప్రోగ్రామ్ రాస్తాము. దానివల్ల మీ మొదటి ప్రోగ్రామ్‌లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు విఫలమయ్యే అవకాశమే లేదు. మొదటి ప్రోగ్రామ్‌లో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. మీరెప్పుడు ఫెయిల్ అవ్వరు. తర్వాత మూడో ప్రోగ్రామ్‌కెళ్ళినట్టయితే ఇదే ప్రోగ్రామ్‌ని కంప్లీట్ బయోడేటా 10 అంశాలతో రాస్తాం. ఒక్క విషయాన్ని గమనించండి. 3 అడుగులు వేయగలిగినప్పుడు మీరు 10 అడుగులు ఎందుకు వేయలేరు? అదేవిధంగా అందుకని ఇది మన వ్యూహం. అందుకని ఈ ట్రైనింగ్ సెషన్‌లో మీ మొదటి పైథాన్ ప్రోగ్రామ్ రాస్తారు. దానికి కావాల్సిన పూర్తి వివరణ, ఇది చిన్న ప్రోగ్రామే కావచ్చు, కానీ నేను సుమారుగా 30-40 నిమిషాల వివరణ ఇస్తాను. అందువల్ల మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అయ్యే అవకాశం మాత్రం లేదు.